మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ గాయని ఎస్ జానకి గారు గురించి తెలుసుకుందాము. అసలు పేరు వచ్చి సిస్టా శ్రీ రామమూర్తి జానకి. 23 ఏప్రిల్ 1938 రేపల్లెలో జన్మించారు. భారతీయ నేపథ్య గాయని, సంగీత దర్శకురాలు, రచయిత, స్వరకర్త అండి. 50 ఏళ్లుగా తన సినీ జీవితంలో 50,000 పైగా పాటలు పాడారు. ఎక్కువగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో పాటలు పాడారు. 4 జాతీయ పురస్కారాలు, 31 సార్లు వివిధ రాష్ట్రాల నుంచి ఉత్తమ గాయని అవార్డులు అందుకున్నారు. జానకి గారిని ముద్దుగా అమ్మ, కర్ణాటక కొలిగే, జానకమ్మ, కోయిలమ్మ అనే బిరుదులతో పిలుస్తారు. కర్ణాటక సంగీతం, నేపథ్య గానం, గాయని, సంగీత దర్శకురాలు. 1957 నుంచి 2017 దాకా బిజీగా వర్క్ చేశారు. వి రామ్ ప్రసాద్ గారు వీరి భర్త గారండి. మురళకృష్ణ అని ఒక కొడుకు ఉన్నారు. గరిమెళ్ళ బలకృష్ణ ప్రసాద్ అనే అతను బంధువు, మేనలుడు అవుతారు. ఇళయరాజా గారి సంగీతంలో పాడిన పాటలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సంగీతంలో పాడిన పాటలు ఎంతో పేరు తెచ్చాయి. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్, తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డులు వచ్చాయి. దక్షిణ భారత కళాకారులకు సరైన గుర్తింపు లభించడం లేదని 2013లో తనకు వచ్చిన భారత ప్రభుత్వం నుంచి ప్రకటించిన పద్మభూషణ్ అవార్డును తిరస్కరించారు. 1957లో విధియున్ విలయట్టు అనే తమిళ సినిమా ద్వారా తన కెరీర్ ప్రారంభించారు. సెప్టెంబర్ 2016 తనకు తాను పాట ఆపేస్తున్నట్టు ప్రకటించారు. జానకి గారు గుంటూరు జిల్లా రేపల్లెలో పల్లపట్ల గ్రామంలో శ్రీ రామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించారు. తండ్రి ఉపాధ్యాయులు మరియు ఆయుర్వేద వైద్యులు. ఉద్యోగరీత్యా కరీంనగర్, సిరిసిల్ల గ్రామంలో ఉండేవాళ్ళు. చిన్నతనం నుంచి జానకి గారికి సంగీతం పట్ల మక్కువ ఎక్కువ. 3 ఏళ్ల నుంచి అనేక కార్యక్రమాల్లో పాడటం మొదలుపెట్టారు. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేశారు. లతా మంగేష్కర్, పి సుశీల, జిక్కి, పి లీల పాడిన పాటలు తన కార్యక్రమంలో పాడుతూ ఉండేవాళ్ళు. నాదస్వరం విద్వాన్ పైడి స్వామి గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. జానకి గారు తన 19వ ఏట మామయ్య సలహా మేరకు చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో పాడటం ఆరంభించి జానకి గారు మద్రాసు చేరారు. తొలినాళ్లలో ఏవిఎం స్టూడియోలో గాయనిగా ఉండి 1957లో టి చలపతిరావు గారి సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విధియున్ విలాట్టులో తన గాత్రాన్ని అందించడంలో సినీ ప్రస్థానం మొదలైంది. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగువారికి దగ్గరయ్యారు. దాంట్లో నటించారు మరియు పాడారు. తెలుగులో విజయవంతమైన ఎన్నో చిత్రాల్లో పాటలు పాడారు. 1957 సంవత్సరంలో ఈ కెరీర్ ప్రారంభంలో జానకి గారు రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలు కూడా. కృష్ణుడు, సాయిబాబా భక్తురాలైన ఈమె చాలా సమయం పూజలోనే గడుపుతారు. మీరాపై అనేక భక్తి గీతాలు క్యాసెట్లలో రికార్డు చేసి విడుదల చేశారు. ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి గాను సంగీత దర్శకత్వం వహించారు. భానుమతి పి లీల గారి తర్వాత 3వ మహిళా సంగీత దర్శకురాలుగా పేరు గడించారు. పాటలను మిమిక్రీ మిక్స్ చేసి సంగీత ప్రపంచాన్ని మెప్పించారు. 16 ఏళ్ల వయసు మూవీలో కట్టుకథలు నేను చెప్పి నవ్విస్తే కవ్విస్తే అనే పాటలో పండు ముసలావిడ గొంతుతో గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన అనే పాటలో చిన్నపిల్లాడి గొంతుతో చిన్నారి పొన్నారి కిట్టయ్య అనే పాటలో పిల్లాడి గొంతుతో శ్రీవారి శోభనం మూవీలో అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింక అనే పాటలో హీరోయిన్ బామ్మ గొంతుతో పాటలు పాడి తనకు ఎవరు సాటిలేని ప్రత్యేకమైన గొంతుతో నిరూపించుకున్నారు. ఆమె పాడిన పాటల్లో ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది, వెన్నెల్లో గోదారి అందం, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు వంటి పాటలు మరిచిపోలేని గీతాలుగా నిలిచిపోయాయి. అలనాటి జమున గారి నుంచి నిన్న మొన్నటి హీరోయిన్స్ దాకా 5 తరాల హీరోయిన్స్కు పాటలు పాడారు. తెర ముందు కనిపించే హీరోయిన్స్కి ఆమె గొంతు అతికినట్టు సరిపోతుంది. అది జానకి గారి ప్రత్యేకత. 5 తరాల హీరోయిన్స్ గొంతు అరివిచ్చి ఒప్పించడం, వయసు మీద పడిన ఆ ప్రభావం గొంతు మీద పడనివ్వకపోవటం, ఇది ఎస్ జానకి గారికి సాధ్యమని చెప్పాలి. మధురమైన సంగీతం, తిరుగులేని స్వర సంపద జానకి గారి కెరీర్లో ఎదురు లేకుండా సాగింది. వేల కొద్దలు పాటలు పాడారు.
మూడీ సాంగ్స్, కిర్రెక్కించే జాలీ సాంగ్స్ 2 రకాలు పాడారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, సింహళ, బెంగాలీ, ఒరియా, ఇంగ్లీషు, సాంస్క్రిట్, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మనీ, సంస్కృత భాషల్లో తెలిసిన జానకి ప్రముఖ సంగీత దర్శకులతోనూ గాయకులతోనూ పనిచేశారు. అన్ని భాషల్లోనూ పాటలు పాడారు. నీలీల పాడేద దేవ అనే పాట అరుణాచలం సన్నాయిలో పోటీపడి మరీ పాడారు. జానకి గారు కొంతకాలం సిరిసిల్ల, రాజమండ్రిలో ఉన్నారు. రాజమండ్రిలో గూడవల్లి పైడి స్వామి గారి దగ్గర, నాదస్వర విద్వాంసుల గారి దగ్గర కీర్తనలు నేర్చుకున్నారు. భారత గాయనీమణులలో ఎస్ జానకి గారు ప్రత్యేకమైన గాయనిగా పేరు పొందారు. ఎస్ జానకి ప్రత్యేక అనుకరణ కళాకారిణి. ఎస్ జానకి గారు వి రామప్రసాద్ గారిని వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. 1990లో ఆయన మరణించారు. భర్త ఆమెకు కెరీర్కు ఎంతో సహకరించారు, ప్రోత్సహించారు. రికార్డింగ్లకు కూడా తోడు వెళ్ళేవారు. వీరికి మురళీకృష్ణ అనే ఒక కుమారుడు. 4 జాతీయ పురస్కారాలు, 10 నంది అవార్డులు, 1986లో కలైమామణి అవార్డు, 1997లో ఫిలింఫేర్ దక్షిణ భారత సాహిత్య అవార్డు, 2002లో ఎచీవర్ అవార్డు, 2005లో స్వరాలయ జేసుదాస్ అవార్డు, 2009లో గౌరవ డాక్టరేట్ అవార్డు, 2011లో కర్ణాటక బసవభూషణ్ అవార్డు, 2012లో నిత్య నూతన గాత్రంగా విజయ మ్యూజికల్ అవార్డు, 2012లో మా మ్యూజిక్ జీవిత సాఫల్య అవార్డు, 2015లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు వచ్చాయి. జానకి గారి గురించి ఇళయరాజా గారు ఒక తమిళ పత్రికల్లో ఇంటర్వ్యూ ఎక్కువ ఆమె జానకమ్మ గారికి తేనె ఖర్చు ఎక్కువ, ఆమె లీటర్లు తేనె తాగుతూ ఉంటారు, లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్లా వచ్చినప్ప అని చెప్పని చమత్కరించారు. వచ్చిన మొదటి సంవత్సరంలోనే 4 దక్షిణ భారత భాషల్లో 100 పాటలు పైగా పాడిన ఏకైక గాని. ప్రపంచవ్యాప్తంగా 5,000 పైగా కచేరీలు చేశారు. 2016లో విరమణ ప్రకటించినప్పటికీ సినీ ప్రముఖుల ఒత్తిడి కారణంగా 2018లో తమిళ చిత్రం పన్నాడి కోసం తిరిగి వచ్చారు. ఎమ్మెల్యే తెలుగులో సినిమాలో నటించారు. కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్ గారితో కలిసి కూడా పాడారు. 1960 నుంచి 80ల్లో వేలాది పాటలు పాడారు. 1970లో ఉత్తమ గాయనిగా మొదట కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు అందుకుని తర్వాత 15 సంవత్సరాల పాటు దాదాపు ప్రతి సంవత్సరం విజేతగా అవార్డు అందుకున్నారు. మలయాళ చిత్రాల్లో అత్యధిక అవార్డులు గెలుచుకున్న ఏకైక మలయాళీ కళాకారిణి ఎస్ జానకి గారు మాత్రమే. బప్పిలహరి మ్యూజిక్లో ఎస్ జానకి గారు బాలీవుడ్కి పరిచయం అయ్యారు. గాయకుడు కిషోర్ కుమార్ గారితో కలిసి యుగళ గీతాలు పాడారు. హేమవతి సినిమాలో శివ శివ ఎన్నడ వాలిగేయకే అనే కన్నడ స్వరాల వేగవంతమైన పాట తన గాన జీవితంలో అత్యంత కఠినమైన పాట అని చెప్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.